థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. మేడం వినిపిస్తుంది మేడం. పిల్లరా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఈ దినపు వాక్యపు అధ్యయనంలోకి మనం వెళదాం. నిర్గమకాండము 20 అధ్యాయము 6వ వచనం. పిల్లరా బైబిల్లో కలిగిన వారు దయచేసి గమనించాల్సిందిగా కోరుతున్నాను. నిర్గమకాండము 20 అధ్యాయము 6వ వచనము. నేను చదువుతున్నాను పిల్లరా, జాగ్రత్తగా వినవలసిందిగా మిమ్మల్ని కోరుతున్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం పిల్లరా. మహిమగల తండ్రి, పరిశుద్ధులకు రాజా, యుగయుగములు సజీవుడివై నీ అద్భుతమైనటువంటి కుమారుని ద్వారా మా కొరకు అనుగ్రహించిన రక్షణని మేము పొందులాగున అనంతకాలం మొదలుకొని అయా అనంతకాలం వరకు ఉండేటువంటి గొప్ప దేవుడు ఈ మానవ కాలగతుల్లోకి వచ్చి మాతో పాటు జీవించినటువంటి అనుభూతిని అయా మా సుఖదుఖాలలో మాకున్న ప్రతి ఈతి బాధల్లో పాలు పంచుకోవడానికి ఆది అంతమైనటువంటి దేవుడిగా ఉన్న మా ప్రభు మమ్మల్ని నీ రక్షణలోకి అనుగ్రహించినట్లు మాకు అనుగ్రహింపబడినటువంటి క్రీస్తు అనేటువంటి శోధింప సఖ్యము గాని క్రీస్తు ఐశ్వర్యము మర్మము మాకు గ్రహించుటకు నీ అద్భుతమైన చిత్తంలో మాకు సహాయం చేసి నీ వాక్యాన్ని మా కొరకు శరీరధారిగా అనుగ్రహించినవాడు మా ప్రభు మా రక్షణ యేసుక్రీస్తు ప్రభువారి ధన్యకరమైన నామంలో నాన్న నీ సముఖం అందుకొస్తూ నీ మాటలు శ్రేష్టమైనవి, ఉన్నతమైనవి, జీవము గలవి, పవిత్రమైనవి. అటువంటి మాటలు ప్రభు మేము వివరించగల సామర్థ్యం ఈ మట్టి ఘటాలకు ఉందా ప్రభు? అయ్యా నీ పాదాలను ముద్దు పెట్టుకుంటూ నీ పాదాలే ముందు సాష్టాంగ పడుతూ మీరు మాతో మాట్లాడమని మీరు మాకు అనుగ్రహించిన దివ్యమైన సమయాన్ని ఫలభరితంగా నీ ప్రియుల యొక్క హృదయాలలో నిండైనటువంటి ఆత్మీయ మేలులు పొందినట్లు ప్రతి ఒక్క బిడ్డని తృప్తిపరిచినట్లు ఈ సమయాన్ని ఫలభరితంగా అనుగ్రహించమని మీ చేతులకు మమ్మల్ని అందరినీ అప్పచెప్పుకుంటూ మా ప్రియులు అసరవన్న గారిని మాకు అత్యంత గౌరవప్రదమైనటువంటి శ్రేష్టమైనటువంటి మా జీవితాల్లో గొప్ప మాదిరికరంగా ఉన్నటువంటి సరళ మేడం గారిని మీ చేతులకు అప్పచెప్తూ వారి పరిచయం మొత్తాన్ని ఆయా వింటున్న ప్రతి బిడ్డని దర్శించమని కాపాడమని మీ చేతులకు మరొకసారి మేమంతా ప్రభు కలిసి నీ వాక్యాన్ని వినే సామర్థ్యాన్ని మాకు దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. పిల్లరా ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభాలు మరొకసారి తెలియజేస్తూ నిర్గమకాండము 20 అధ్యాయంలో దేవుడు ఈ ఆజ్ఞలను వివరించి చెప్పాను అనే మాటతో ప్రారంభమవుతుంది. ఈ ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేల్ జనాంగానికి మోషే ద్వారా ఇవ్వబడినటువంటి 10 ఆజ్ఞల్లో దేవుడు సమకూర్చినటువంటి ఒక చిన్న వివరణ ఇక్కడ మనకు కనబడుతుంది. పదాజ్ఞల్ని ఆయన చెప్తూ ఈ మాటని దేవుడు మధ్యలో సమకూర్చినట్లుగా కనబడుతుంది. ఆ ఆజ్ఞలన్నిటినీ పదాజ్ఞలన్నిటినీ కూడా అనుసరించవలసిందిగా కోరుతున్నప్పుడు పిల్లల 6వ వచనంలో నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొన్న వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. 2024 వరకు కాపాడినవాడు. 2025 సంవత్సరం నుంచి మనం ఈ భూమి మీద ఉన్నంత వరకు కాపాడేటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు అని అతిశయంగా చెప్పుకోగలిగినటువంటి క్రైస్తవ జనాంగానికి ఆయన అనుగ్రహించినటువంటి మాట ఆయన్ను ప్రేమించడం. నన్ను ప్రేమించి అనే మాటను మనం గమనిస్తే ఆజ్ఞలు గైకొన్న వారిని 1000 తరముల వరకు కూడా కరుణించువాడై ఉన్నాడు. ఈ వచనంలో 3 విషయాలు మనం జ్ఞాపకము ధ్యానం చేద్దాం పిల్లరా. మొదటిది ఆయన అంటే నన్ను, ఎవరు అంటే ఆయనని. మూడవది ఆయనను ప్రేమించడం. రెండవది ఆయన ఆజ్ఞలను గైకొనడం. కరుణించువాడై ఉన్నాడనే విషయం మనకు అర్థమవుతుంది చివరిలో. ఆయన ఉన్నవాడు అనువాడై ఉన్నాడు. ఆయన ఆలయంలో ఆయన చొక్కా అంచులు, ఆయన విశిష్టమైనటువంటి గొప్పతనం మనకు యెషయా గ్రంథం 6వ అధ్యాయం 1, 3 వచనాల్లో కనబడుతుంది. అదేవిధంగా మనకు నిర్గమకాండం 3:14లో ఉన్నవాడు అనువాడు అని ఆయన తను మోషేకి తన పేరుని ప్రత్యక్షపరుచుకున్నవాడు. ఆయన ఎంత గొప్పవాడు అనే విషయాన్ని మనం గమనిస్తే ప్రకటన 1 అధ్యాయం 13-16 వరకు ఆయన యొక్క శ్రేష్టమైన ప్రత్యక్షత యోహానుకి దేవుడు అనుగ్రహించాడు. ఇంత ఉన్నతమైనటువంటి దేవుడు మనకు
మనల్ని వెంబడించడం, మనల్ని ఆయన మహిమలోకి పిలవడం, ఆయన మాటలు వినమని, ఆయన ఆయన ఆజ్ఞలను ప్రేమించమని, వాటిని గైకొనమని ఆయన మనల్ని వెంబడించడం. ఈ ఆజ్ఞల్లో సమకూర్చబడినటువంటి దేవుని మాట ఇది మనం గమనించినట్లయితే బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమించడం. ఆయన అనగా మన క్రైస్తవులందరికీ తెలుసు ఆయన ఎంత ఉన్నతమైన వాడు. యెషయా గ్రంథం 57:15 చెప్తుంది. మహాగణుడును, మహోన్నతుడును, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు. అతి పరిశుద్ధ స్థలములో నివసించువాడు అనే మాట అక్కడ రాయించబడుతుంది. అటువంటి గొప్ప దేవుడు ఎక్కడికొచ్చాడు అంటే, మనుషులైనటువంటి మన మధ్యకొచ్చాడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా. యేసుక్రీస్తు ప్రభు ఆయన శరీరధారిగా క్రిస్మస్‌ని అందరూ ఒక పండుగగా చేసుకుంటారు. క్రిస్మస్ ఒక పండుగ కాదు పిల్లరా. ఈ పెద్ద పండుగ, భోగి పండుగ, కనుమ పండుగ ఈ పండుగల్లో ఆచారయుక్తంగా మనం భారతదేశంలో ఉంటూ క్రిస్మస్‌ను గూడా అదే విధంగా హోలీ పండుగ లాగానే క్రిస్మస్ పండుగను చేసుకుంటాం. క్రిస్మస్ ఒక పండుగ కాదు. క్రిస్మస్ ఒక అద్భుతమైనటువంటి సంవ మన బతికినంత వరకు అనుభవించగలిగేటువంటి ఒక ఉత్సవం లాంటిది. ఇట్స్ ఎ సెలబ్రేషన్. ఇట్స్ నాట్ ఎ ఫెస్టివల్. ఫెస్టివల్ అంటే ఒక రోజే చేసుకుంటాం. క్రీస్తు పుట్టుక ఒక రోజుకే పరిమితం అవుతుందా మన జీవితంలో? కాదు కదా! అందుకే క్రిస్టమస్ ఈస్ నాట్ ఎ ఫెస్టివల్. ఇట్ ఈస్ ఎ సెలబ్రేషన్ ఫర్ ద సాల్వ్డ్ పీపుల్. సాల్వేషన్ ఎవరైతే పొందుతారో వాళ్ళందరికీ గూడా దేవుడు అనుగ్రహించిన గొప్ప ధన్యత. అందుకే ప్రభువుని ప్రేమించడం అంత ఈజీ అనుకుంటున్నారా? ప్రేమించడం అంత చాలా చౌక అనుకుంటున్నామా పిల్లరా? ఎటువంటి ప్రేమ ప్రభు యొక్క ఆజ్ఞల్ని మన ముందు పెడుతుందో, ఆజ్ఞల్ని గైకొనేటప్పుడు, ఆయన వెంబడించేటప్పుడు, ఆ ప్రేమకు ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయో, అయినా కానీ ప్రభువుని ప్రేమించడం. మనకు ఆదికాండం 12వ అధ్యాయం మొదటి వచనం గమనించినట్లయితే, అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు, తన తండ్రి ఇంటి నుండి, తన బంధువుల యొద్ద నుంచి, తన దేశం నుంచి ప్రభు పిలిచినప్పుడు, తన యావదాస్తిని తీసుకొని అబ్రహాం బయలుదేరడం చిన్న విషయం కాదు. చాలా కష్టమైన పని. ఎందుకంటే ఊరు అనేటువంటి ప్రాంతం చాలా ప్రఖ్యాతి చెందినటువంటిది. ఈరోజు మనం ముంబై చూస్తున్నాం. అటువంటి ప్రఖ్యాతి చెందినటువంటి వర్తక పట్టణం. ఆ వర్తక పట్టణంలో అత్యంత ధనవంతుడైనటువంటి అబ్రహాము దేవుడు పిలవగానే ఆయన వెంబడించడం. ఎక్కడికెళ్ళాలో తెలియక ఆయన్ని వెంబడించడం. దేవుని ప్రేమించడం పిల్లరా. అందుకే ఆయన్ని ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞలు మనల్ని వెంబడిస్తాయి. అలా వెంబడించినప్పుడు మనల్ని 1000 తరముల వరకు కూడా కరుణించే దేవుడు మనకు కనపడతాడు. అవును పిల్లారా. దేవుడిని ప్రేమించడం అనేటువంటిది ఆయన ఎంత గొప్పవాడో మొట్టమొదటిగా చూచి, మనం ఆయన్ని ప్రేమించేటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తే మనకర్థమవుతుంది. ఉన్నవాడు, అనువాడు అనే మాట నిర్గమ 3:14లో కనబడుతుంది. యెషయా గ్రంథం 6 అధ్యాయం మొదటి 3 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, అక్కడ చెప్పబడిన మాటలు మనకు చక్కగా ప్రభు మనకు వివరిస్తాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని ఆయన కొనియాడబడుతున్నటువంటి దేవుడుగా మనకు కనబడతాడు. 6 అధ్యాయం 1-3 వచనాలు గమనించినట్లయితే 4, 5 వచనాలు కూడా చూసినట్లయితే పిల్లరా, 3 వచనం చదువుతున్నాను. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో ప్రతిగానములు చేయుచుండిరి. ఇంత గొప్ప దేవుడు అయినటువంటి ప్రభు, ఇంత ఔన్నత్యం కలిగిన వాడు, సైన్యములకు అధిపతి అయినటువంటి వాడు, సర్వలోకం ఆయన ఎదుట మౌనముగా ఉండుటకు ఆజ్ఞ ఇచ్చినవాడు. ఆయనెలా ఉన్నాడో చూడండి. అత్యున్నత సింహాసనమందు ఆసీనుడైనప్పుడు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 రెక్కలతో రెండిటితో తన కాళ్ళను కప్పుకొనుచు, రెండిటితో ఎగురుచు ఉండెను. వారు సైన్యముల కధిపతియగు యెహోవా అనే మాటని మనం చూస్తాం. ఆయన ఎంత బలమైన, ఎంత పరిశుద్ధమైన, ఎంత నీతిగల దేవుడో. అటువంటి ఆ ప్రభువు మనతో చెప్తున్న మాట, నన్ను ప్రేమించి, నన్ను అనే మాటకి ఇప్పటిదాకా మనం చూసాం పిల్లరా. ఎవరైనా అంటే ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం మనం గమనించినట్లయితే, మనకు కనిపించేటువంటి ఒక మాట అక్కడ చూసినట్లయితే 13 నుంచి మనకు 16 వరకు ఉంటుంది. ఆయన తన పాదం మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకొని, రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరియుచున్న అపరంజితో సమానమై ఉండెను.
ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేతి 7 నక్షత్రములను పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి నుంచగా వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. ఇంత బలమైనటువంటి దేవుడు. ఆయన అడుగుతున్న మాట ప్రేమించి. అవును పిల్లరా. దేవుని ప్రేమించడం, ప్రేమించే వ్యక్తులు మనం ప్రారంభం నుంచి చూస్తే అబ్రహాము కనబడతాడు. ఆయన్ని ప్రేమించడం, మనల్ని మనం దేవునికి సమర్పించుకొని, ఆయన చిత్తానుసారంగా జీవించడమే. అది ఎంత కష్టమంటే, ప్రభు ప్రేమలో నిలిచియుండుట మన జీవితాల్లో ఒక పెద్ద సవాలు. ఎక్కడికెళ్ళాలో తెలీదు, ఎక్కడుండాలో తెలీదు. తన పరివారంతో బయలుదేరాడు అబ్రహాము. అందుకే ఆయన అనేకులకి తండ్రిగా, విశ్వాసపు మాదిరిగా నిలబడిపోయాడు. రూతు చూడండి, ప్రభువుని ఎంత ప్రేమించి, నయోమి చేసినటువంటి ప్రార్థనలో, నయోమి చూపినటువంటి భక్తి విశ్వాస జీవితంలో ప్రభువుని కనుగొని మోయాబీరాయలనేటువంటి ఆమె తన అత్త అయినటువంటి నయోమి వెనకాల పరుగు పెడుతూ ఉంది. ఎవరిని ప్రేమించి, ఎవరిని సంపాదించుకోవాలని, నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము. దేవుని ప్రేమించడం అంత ఈజీనా మన జీవితంలో? యోసేపుని గమనించండి. చెరసాలలో ఉన్నాడు. చెరసాలుంది, అవమానం ఉంది, నిందలున్నాయి, తండ్రి లేరు, ఎవరు లేరు. అక్కడ ఒక మాట రాయించబడింది. దేవుడు యోసేపుకు తోడై ఉండెను. దేవుడే తోడై ఉంటే ఇవన్నీ ఎందుకు? అవును ప్రియులారా. మనకు దేవుడు తోడై ఉంటే ఆయన ప్రేమను మనం ఆజ్ఞల రూపంలో వెంబడించినప్పుడు మన జీవితంలో కరువుంటుంది, మన జీవితంలో వ్యాధుంటుంది, మన జీవితంలో ఇబ్బందుంటుంది, మన జీవితంలో ఆపరేషన్ ఉంటుంది, మన జీవితంలో రకరకాలైన పరిస్థితులుంటాయి. అయినా కానీ మనుషులందరూ కలిగేటువంటి వీటన్నిటిని బట్టి మనకు కలుగుతున్న విధానంలో మనం ప్రభువుని ప్రేమించి ఆయన ఆజ్ఞలను బట్టి మన జీవితాల్లో ఎప్పుడైతే స్థిరపడి ఆయన్ని ప్రేమిస్తూ ఉంటామో ఆయన తోడు మనకు కనబడుతూ ఉంటుంది పిల్లరా. అందుకే ప్రభువుని ప్రేమించు వారిని ఆయన ఆస్తికి కర్తలుగా చేస్తానంటాడు. నన్ను ప్రేమించువారు. అవును పిల్లరా. ఆయన ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను చూపడానికి యోసేపు గుంటలో తోయబడినప్పుడు, అమ్మబడినప్పుడు, బానిసగా ఆ దేశంలో పొతిఫర్ ఇంట్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు, సంకెళ్ళు అతన్ని బాధించాయన్న మాట రాస్తాడు కీర్తన గ్రంథంలో. అయినా కానీ దేవుని వైపే ప్రేమిస్తూ, తన అన్నలందరూ కూడా తన ముందు నిలబడినప్పుడు, అతిశయించినటువంటి ప్రేమ, దేవునికి ఇష్టపడేటువంటి యుక్తమైనటువంటి అంతరంగంలో స్థిరమైనటువంటి దేవుని ఆజ్ఞను నెరవేర్చుటకు స్థిరపరచబడినటువంటి మనసుతో నిలబడినటువంటి ప్రేమ. అవును పిల్లరా, ఎంత కష్టమో కదా! అటువంటి ప్రేమని దేవుడు మన పట్ల ఆయన వెతుకుతూ ఉంటాడు. అందుకే హబక్కూకు రాస్తాడు 3 అధ్యాయం 17, 18లో మీకంత బాగా సుపరిచితమైనటువంటి మాటలే. ఏమీ లేకున్నా నేను యెహోవాను ఆనందిస్తా. ఇది నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ ఆజ్ఞల్ని అల్లుకొని జీవించేటువంటి పరిమళపు వాసన కలిగినటువంటి ప్రేమ ప్రభు మన దగ్గర నుంచి ఆశిస్తున్నాడు. ప్రభు పదాజ్ఞలు ఇచ్చిన తర్వాత ఆ పదాజ్ఞలు ఇచ్చి గమ్ముకుండొచ్చు. కానీ మనకు యెషయా గ్రంథంలో ఆయన కుమారుని ద్వారా మనకు అనుగ్రహింపబడిన వాగ్దానాలు, మనకు అనుగ్రహించబడినటువంటి దేవుని యొక్క మహా గొప్ప కృప ఆయన మాటే. అందుకే ఒక భక్తుడు అంటాడు, మనం ప్రార్థించేటప్పుడు మనం దేవునితో మాట్లాడొచ్చు. మనం ఆయన ఆజ్ఞలను గైకొనేటప్పుడు ఆయన మనతో మాట్లాడతాడు. అవును పిల్లరా. ఆయన ఆజ్ఞలను గైకొనడానికి ప్రతి క్రైస్తవుడు ఆయన ఆజ్ఞలను గైకొన్నప్పుడు మన జీవితాల్లో 2025 కాదు, 2075, 2125 కూడా మన జీవితాల్లో, మన పిల్లల జీవితాల్లో దేవుడు నూతనకరమైనటువంటి ఆశీర్వాదాన్ని తీసుకొస్తాడు. కానీ ఎవరి నిమిత్తం ఈ లోకంలో మనం ప్రేమించి, దేని నిమిత్తం ఆయన కొరకు ఈ లోకంలో జీవిస్తున్నాం అనేటువంటి దాంట్లో గమనించినట్లయితే, ఆయన ప్రేమించినటువంటి వారు దానియేలు గమనించండి. 6 అధ్యాయం 16 వచనంలో అంటాడు, జీవము గల దేవుని సేవకుడైన దానియేలు అనే మాటని విన్నప్పుడు, నీ దేవుడిని రక్షించిన పిల్లరా, సింహపు గుహలో పడవేయబడినటువంటి దానియేలు ముమ్మారు ప్రార్థించేవాడు. దేవుణ్ణి ఎంత ప్రేమించాడో కదూ! దేవుని ప్రేమించడం, శ్రమలో ఆయన కొరకు నిలబడడం, ఆయన ఆజ్ఞలను వెంబడించడం అంత సులువైన పద్ధతి, క్రమం కానే కాదు. కానీ ఆయన ప్రేమించుటకు శక్తిని మన జీవితాల్లో పొందాలి. ద్వేషించడానికి ఎవరు ఆలోచించరు. ప్రేమించడానికి ఆలోచిస్తారు. అవును పిల్లారా, ఒక వ్యక్తిని మనం తూలనాడడానికి, అవమానించడానికి, ఎగతాళి చేయడానికి ఆలోచించం. సహాయం చేయడానికి, ప్రేమించడానికి ఆలోచిస్తాం.
కానీ ప్రభు మనల్ని ప్రేమించడానికి ఆయన కుమారుడిని ఈ లోకానికి పంపించాడు. అందుకే ఆయన మనల్ని ఎంత ప్రేమించాడో, ఆయన సింహాసనం మీద నుంచి ఆయన తన కుమారుడిని మన కొరకు, అద్వితీయ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువుని మన కొరకు సిలువకు అప్పజెప్పినటువంటి వాడు. మనకు అర్థం కావాలని ఆయన ప్రేమ. ఆయన ప్రేమలో ఉన్నటువంటి పరిశుద్ధత, ఆయన ప్రేమలో ఉన్నటువంటి గొప్పతనం. అందుకే ఎంత ప్రేమ కలిగిన వాడంటే పిల్లరా, మనకు 12 మంది శిష్యుల్లో ఇద్దరు శిష్యులు కనపడతారు. వాళ్ళిద్దరూ ఒకే రకమైనటువంటి క్యారెక్టర్స్. ఇస్కరియోతు యూదా చివరివాడుగా కనబడతారు శిష్యుల్లో. మొదటగా సీమోను అంటే పేతురు అని పిలువబడినటువంటి యేసు ప్రభు ద్వారా మనకు పేతురు కనబడితే, వారి క్యారెక్టర్స్ అంతా కూడా అలానే కనబడతాయి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు పేతురు వైపు చూచినప్పుడు ఏడ్చి, ప్రలాపించి బయటికెళ్ళి పశ్చాత్తాపడతాడు. యూదా కూడా పశ్చాత్తాపడ్డాడు పిల్లరా. కానీ ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపానికి, పేతురు పశ్చాత్తాపానికి ఎంత తేడా ఉందంటే, ఈ లోక సంబంధమైనటువంటి దుఃఖము మరణానికి దారితీస్తుంది. యూదాని దేవుడు ఒక మాట అంటాడు. ఆ గెత్సేమనే తోటలో చెలికాడా అనే మాట అంటాడు. ఇంగా యూదాని మార్చడానికి కూడా ప్రభు ప్రయత్నం చేశాడు. అప్పజెప్పిన వాడిని వెండి నారలకు అమ్మేసినటువంటి వాడు, అప్పజెప్పి ప్రభు నా వెండి నారలకు అమ్మేస్తే చెలికాడా అని పిలిచినటువంటి వాడు ప్రేమ కలిగినటువంటి ప్రభు కదా! అందుకే తన తండ్రి యొక్క ఆజ్ఞలన్నిటినీ ఆయన వెంబడించి, ఆయన ప్రేమించి, మన నిమిత్తం మాదిరిగా ఈ లోకంలో కనపరిచినటువంటి అత్యంత ప్రియుడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే పిల్లరా, ఇస్కరియోతు యూదాను కూడా ప్రేమతో చెలికాడా అని పిలిచినవాడు ఆ మాటలో నా వైపుకి నీకు నిజమైన స్నేహితుడు నీ కొరకు ఉన్నాడు. నువ్వు వెళ్తున్న మార్గం తప్పు అనేటువంటి తాత్పర్యం గోచరిస్తుంది. కానీ పేతురుతో ఏమీ మాట్లాడకుండా ప్రభువు పేతురు వైపు చూచినప్పుడు పేతురు సిగ్గుపడి బయటికి వెళ్ళి పశ్చాత్తాపడి ప్రలాపించి ఏడ్చినట్లుగా కనబడుతుంది. అవును పిల్లారా, ప్రేమించడం ప్రభువుని అంత సులువు కాదు. ఆయన్ని అడగాలి, ప్రభువా నేను నిన్ను ప్రేమించాలయ్యా, నాకు సహాయం చేయవా? నేను నీ ఆజ్ఞలను వెంబడించలేను, నేను బలహీనుణ్ణి, నాకు సహాయం చేయి ప్రభువా. మానవ శరీరం పిల్లరా ఎంత లోపభూయిష్టమైనదో, కానీ క్రీస్తు ప్రేమ మాత్రమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. క్రీస్తు ప్రేమ మాత్రమే మనల్ని ఆశీర్వాదంలోకి తీసుకెళ్తుంది. అందుకే ఆయనను ప్రేమించే వారిని నిజముగా ఆయన వెంబడించేవాడు. అబ్రహాము దేవుణ్ణి వెంబడించట్లేదు పిల్లరా, దేవుడే అబ్రహాముని వెంబడించాడు. ఆయన మాట విని ఆయనకు లోబడినప్పుడు ప్రభు మనల్ని వెంబడిస్తూ వస్తాడు. అలా వెంబడిస్తూ వస్తున్న ప్రభుని మన జీవితాల్లో ఆయన ప్రేమించి, ప్రభా నేను నీ వాక్యాన్ని చదవాలి, ప్రభా నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నీ పనిలో ప్రభా నన్ను వాడుకో, నీ పరిచర్లో ప్రభా నన్ను భాగస్థునిగా చెయ్యి, నీ యొక్క శ్రేష్టమైన పనిలో ప్రభా నన్ను స్థిరపరచు, నా కొరకు కాక ప్రభు నీ కొరకు బ్రతికే ప్రేమించే బ్రతుకును నాకి అని ప్రభుని అడిగినప్పుడు పిల్లరా, మన జీవితాల్లో అనేక మంది భక్తులు వారి జీవితాల్లో ప్రభుని ప్రేమించి వారు పొందిన అనుభూతి అద్భుతం కదా! వాళ్ళ ఆశీర్వాదం ఎంత గొప్పదో కదా! యోసేపుకి దేవుడు అనుగ్రహించినటువంటి సింహాసనం, రూతుకి దేవుడు అనుగ్రహించినటువంటి క్రీస్తు యొక్క వంశావళిలో ధన్యత, అవ్వకు అనుగ్రహించినటువంటి అద్భుతమైన ప్రత్యక్షత, సంతోషం, అబ్రహాముకు అనుగ్రహించినటువంటి లోతైన అనుభవాలు గమనించండి పిల్లరా. తన యొక్క ఊరు అనేటువంటి దేశంలో నుంచి పిలిచినవాడు, తన భార్యను తీసుకెళ్లి వేరే ఒక రాజు అంతఃపురంలో ఉంచడం అబ్రహాముకి అంత అబ్రహాముకి అంత సులువైన పనే? ఏంటయ్యా, నా పాటికి నేనుంటే నన్ను పిలిచావు, నేను నిన్ను నమ్మాను, వచ్చాను, ఎక్కడికో తీసుకెళ్తున్నావు, ఎక్కడికెళ్ళాలో తెలీదు, అన్ని ప్రాంతాలను తీసుకెళ్తున్నావు. కానీ ప్రభువా నీ మాట నమ్మాను, నన్ను విస్తరింపజేస్తున్నావు, ఆశీర్వదిస్తున్నావు. నా భార్యను తీసుకెళ్లి 2 మార్లు పరాయి పురుషుని ఇంట్లో పెట్టావు. ఊహించండి, ఇది అంత సులువైన పనే? ఆయన మాట విని ఆయన్ని ప్రేమించడం, ఆయన్నే నమ్ముకోవడం, ఆయన్నే వెంబడించడం, ఆయనకి లోబడి బ్రతకడం అంత సులువైన పనే? సుందరవతి అయినటువంటి శారా పరాయి పురుషుని ఇంట్లో ఉంది కొన్ని దినాలు. అబ్రహాము ఎంత కృంగిపోయి ఉంటాడు కదూ, ఎంత వేదన పడి ఉంటాడు కదూ. అయినా ప్రభుని ప్రేమిస్తున్నాడే, అయినా ప్రభు కొరకు నిలబడి
ఆయన చిత్తాన్ని కొనసాగించడానికి ఆదికాండం 18:19 అంటాడు. అబ్రహామును దేవుడు పరిశీలించి తెలుసుకున్నాడు. తనకే కాదు, తన యొక్క బ్రతుకులో తన ఇంట పుట్టిన వారు, తన యొక్క సంతానంలో ఉన్న వారందరూ కూడా దేవుని యొక్క మహా గొప్ప నీతి నియమాలని నేర్చుకున్నట్లు అబ్రహాము వారందరికీ నేర్పించడానికి ఇష్టం కలిగినవాడు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన్ని ప్రేమించడం, ఈ లోకంలో దేవుడిని ప్రేమించడం అంత ఈజీ కాదు. ఈ లోకంలో ఉన్నటువంటి దేవుళ్ళని ప్రేమించడం, పూజించడం చాలా సులువు. కానీ పరమందున్నటువంటి అద్భుతమైనటువంటి వాడు మనల్ని ఈ లోకంలో నుంచి వేరుపరిచి ఆయన నిత్యత్వంలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప దేవుడు. నిత్యత్వంలోకి మనల్ని పిలుచుకున్నటువంటి గొప్ప దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారా మన కొరకు ఈ లోకంలో మరణమై, మన కొరకు ఈ లోకంలో త్యాగమైనటువంటి బ్రతుకుని, ఈ లోకంలో క్రైస్తవులంటే పిల్లరా, ఈ లోకంలో జీవిస్తూ పరలోకంలో ఉన్న ఆనందాన్ని పొందుతూ బ్రతికేవాడు. మనం భౌతికంగా ఈ లోకంలో ఉంటాం గానీ, పరసంబంధమైనటువంటి పరలోకాన్ని చూస్తూ బ్రతికేటువంటి క్రైస్తవ జీవితం. ఇటువంటి అద్భుతమైన జీవితాన్ని యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి ప్రభు, మనము దూరస్థులమై ఉండగా సమీపస్తులుగా చేసినవాడు. ఆయన్ను ప్రేమించడం అంత సులువైన పని ఈ లోకంలో లేదనుకుంటారు చాలామంది. కానీ పిల్లరా, నిలబడడం, ఆయన ఆజ్ఞలని దాటుకుంటూ రావడం, ఆయన ఆజ్ఞలను తలపోయడం, ఆయన మాటల్ని మన జీవితంలో పొందుపరుచుకుంటూ ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ వెళ్ళడం, ఆయన మనల్ని పరిపూర్ణులుగా చేసేటువంటి గొప్ప దేవుడు కదూ! అందుకే దానియేలు ఆ గుహలో ఉన్నప్పుడు ఆయన చేసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి మాట మనం గమనించినట్లయితే చాలా బలాన్ని కలగచేస్తుంది. అందుకే పిల్లరా, ప్రభువును అనుగ్రహించినటువంటి విశ్వాసము, నమ్మకము, విశ్వాసము మనకు కనబడుతుంది. మనం ప్రభువుని నమ్మాలి. విశ్వసించి దేవుని కొరకు ఈ లోకంలో ఆయన మాటల్ని, ఆయన్ని ప్రేమిస్తూ బ్రతకాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు 10 ఆజ్ఞల్ని పరిపూర్ణంగా 2గా మార్చి లోకమంతటికి ఇచ్చారాయన. నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో. ఈ మాట ద్వితీయోపదేశ కాండంలో మనకు మోషే దీర్ఘ ప్రసంగమైనటువంటి ద్వితీయోపదేశ కాండాన్ని మనం గమనించినట్లయితే అక్కడ ఇశ్రాయేలు జనాంగం అందరితో చెప్తాడు. ఆయన్ని ప్రేమించండి నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలముతో అనే మాట. ప్రభు మళ్ళీ ఈ యొక్క పదాజ్ఞల యొక్క సారాంశాన్ని తీసుకొచ్చి మనకు మత్తయి సువార్తలో ప్రభు మనకు వెల్లడిపరుస్తారు. ఆయన యొక్క ప్రత్యేకమైనటువంటి ఆలోచన, పేతురుని చూచి రక్షించినవాడు. యోధాని చెలికాడ అని పిలిచిన వెనక్కి వెళ్ళిపోయినటువంటి వాడు. ఈ లోక సంబంధమైన ప్రేమ యోధాలో కనబడుతుంది. నేను నీతిమంతుని రక్తాన్ని ఒలికించాను. నిరపరాధైన రక్తాన్ని నేను కారణమయ్యానని యోధా బాధపడి 30 వెండి నాణాలని పారవేసి వెళ్ళిపోతాడు. లోక సంబంధమైన ప్రేమ. క్రీస్తు కొరకు మనం ఆత్మ సంబంధమైన ప్రేమతో ఆయన్ని మనం వెంబడించినప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు. ఆయన ప్రేమించడం మన వల్ల కానే కాదు. అవును పిల్లరా, ఎంత మాత్రము కాదు. యెషయా భక్తుడినైతే 2 కర్రల మధ్య పెట్టి ఆయన్ని రంపములతో కోసి చంపినట్లుగా మనం చరిత్రలో చూస్తాం. అయినా కానీ ద బైబిల్ యెషయా గ్రంథం, యెషయా గ్రంథం యొక్క గొప్పతనం, ఆయన ఔన్నత్యం, ఆయన సార్వభౌమాధికారం, ఆయన కుమారుని యొక్క ప్రత్యక్షత, శిలువ మరణ పునరుద్ధానాలు, రాకడ విషయాలు ఇవన్నీ కూడా మనకు కనబడతాయి పిల్లరా. అందుకే యెషయా గ్రంథంలో మనకు కనిపించినటువంటి మాట మనకు ఈ లోకంలో ఉన్నటువంటి దేవుని యొక్క గ్రంథమైనటువంటి బైబిల్ ఏం చెప్తుందో వాటన్నిటిని కూడా యెషయా గ్రంథం మనకు చెప్తుంది. బైబిల్ ఓన్లీ ఐజియా మాత్రమే. కానీ ఎలా ప్రేమించి ప్రభు కొరకు నిలబడినటువంటి రాజవంశీకుడు కదా యెషయా. అందుకే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన పదాజ్ఞల్లో ఆయన ఆజ్ఞలన్నిటిని చెప్తూ ఆయన ముంగుర్తుగా కొన్ని మాటల్ని మన కొరకు దాచాడు. అందుకే దేవుడు మనకు అనుగ్రహింపబడినటువంటి ఈ ధన్యతని, ఆయన ఔన్నత్యాన్ని గ్రహించి మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన ప్రేమించినట్లయితే 1000 తరముల వరకు కూడా మనల్ని కరుణించే దేవుడై ఉన్నాడని బైబిల్ మనకు స్పష్టంగా చెప్తుంది. నిన్ను నిన్ను ప్రేమించి నీ కొరకు ఈ లోకంలో శిలువ మరణానికి తను అప్పజెప్పుకున్నటువంటి వాడు, సజీవుడైనటువంటి వాడు, ఇశ్రాయేల్ జనాంగానికి అబ్రహాము నుంచి ఒక వ్యక్తి నుంచి దేవుడు ఒక రాజ్యాన్ని తీసుకొచ్చాడు పిల్లరా. ఆ రాజ్యం ఇంకా ఉంది భూమి మీద. ఆ రాజ్యపు నివాసులందరూ కూడా యెహోవానే స్తుతిస్తూ, ఘనపరుస్తూ ఉన్నారు.
రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన్ని వెంబడించేటువంటి వారందరిని లోకమంతటా ఆయన కనుదృష్టి సంచారము చేయుచున్నది. ఆయన ఆజ్ఞలను గైకొనుచు, ఆయన్ని ప్రేమించిన వారిని 1000 తరముల వరకు కరుణించేటువంటి దేవుడు 2024 వరకే కాదు. 2025 మొదలుకొని 2025 డిసెంబర్ 31 ఆఖరి నిమిషం వరకు గూడా మనల్ని కరుణించేటువంటి దేవుడు అడుగుతున్న మాట ఆయనను ప్రేమించి, నన్ను ప్రేమించి, నా ఆజ్ఞలను గైకొనుచు. అవును ప్రియులారా, అబ్రహాం విషయంలో ఆశ్చర్యం ఏంటో తెలుసా? అబ్రహాముకి దేవుడు 10 ఆజ్ఞలు లేవు. ఆయన సహవాసమే అబ్రహాముకి శక్తినిచ్చింది. ఆయన మాటకి లోబడడమే ఆయనకి శక్తినిచ్చింది. ఆయన్ని నమ్మడమే అబ్రహాం జీవితంలో నీతిగా మార్చబడింది. ఆయన మాటే మనల్ని మారుస్తుంది అనడానికి అబ్రహామే నిలువెల్లా సాక్ష్యం. అందుకే ఆయన మాట అబ్రహాముని 99 ఏండ్లు వరకు వెంబడిస్తూ వచ్చి మనకు ఆదికాండంలో కనిపించేటువంటి మాట మనకిక్కడ 17వ అధ్యాయంలో మనకు కనబడుతుంది. అబ్రహామా అంటూ దేవుడు మాట్లాడుతూ, అబ్రహాము 99 ఏండ్లు వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై యుండుము అనే మాట మనకాడ కనబడుతుంది ప్రియులారా. అంటే అప్పటి వరకు అబ్రహాము దేవుడు సమకూరుస్తూ, సరిదిద్దుతూ మానవ ఆత్మని మహిమకు, పరిశుద్ధాత్మకు అనుభవంతం కలిగిన వ్యక్తిగా మార్చుతూ వస్తున్నప్పుడు, శారా మాట వలన హాగరొచ్చింది. హాగరు వలన శోధనొచ్చింది. ఇష్మాయేలొచ్చాడు. వేదనొచ్చింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోవడం, కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. ఇవన్నీ గూడా తడబడుతున్నటువంటి మనలాంటి వ్యక్తిగత మానవ జీవితమే అబ్రహాంలో కనబడుతుంది. 99 ఏండ్లు వచ్చినప్పుడు ప్రభువు తనతో చెప్తున్న మాటకి లోబడినప్పుడు 100వ సంవత్సరంలో పిల్లరా దేవుడు తన కొరకు ఏర్పాటు చేస్తున్నటువంటి ఇస్సాకునివ్వడం మనకు కనబడుతుంది పిల్లరా. అవును. 21 అధ్యాయంకి వచ్చేటప్పటికి శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను అనే మాట 100వ సంవత్సరంలో నెరవేరుతుంది. దేవుడు పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తాడు. ఎప్పుడో తెలుసా? నాన్న, నేను నిన్ను వెంబడించలేనయ్యా. నిన్ను ప్రేమించి నేను నడవగలనా? నిన్ను ప్రేమించి నిన్ను వెంబడించగలనా? ఈ లోకంలో ప్రభు అన్నిటిని ప్రేమించడానికి పరుగులు తీసే నా మనసు. అన్నిటిని అన్నిటిని పొందడానికి పరుగులు తీసేటువంటి మానవ జీవితం. కానీ దేవుని ఆజ్ఞలను ప్రేమించమని దేవుడు తన యొక్క మార్గాల్లోకి రమ్మని పిలుస్తున్నాడు. మన శరీరం చూడండి, ఎవ్వరిని అడగదు ఏదన్నా పొందాలంటే. మన మాటలు చూడండి, ఎవ్వరిని అడగము మాట్లాడాలంటే మనకిష్టం వచ్చినట్లుగా. కానీ ఆయన్ను ప్రేమించి ఆయన ఆజ్ఞలని వెంబడించు వారిని, ఆయన ఆజ్ఞలను గైకొన్న వారిని మాత్రమే, అంటే మనం వేరు చేయబడ్డాం. మన చిత్తం లేదు. అందుకే మన సామెతల గ్రంథం 3వ అధ్యాయం 6, 7 వచనాలు చూసినట్లయితే, 8వ వచనం చూసినట్లయితే, తన స్వబుద్ధిని ఆధారం చేసుకొనక ఇప్పటిదాకా తన స్వబుద్ధితో ఆధారం చేసుకొని నడిచిన అబ్రాహామును మనం చూస్తాం. కానీ పిల్లరా, దేవుని పరిపూర్ణతలోకి పిలువబడినటువంటి వ్యక్తి 100 సంవత్సరాలు తన యొక్క వాగ్దాన ఫలాన్ని పొంది 75 సంవత్సరాలు ప్రభుతో నడుస్తాడు. శ్రేష్టమైనటువంటి జీవితం. అందుకే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప ధన్యత ఆయన మాటలే. ఆయన్ని ప్రేమించి మన బ్రతుకులో ఆయన ప్రేమకు నిలువెత్తు సాక్ష్యమైన యేసుక్రీస్తు ప్రభువారిని మన కొరకు ఇచ్చి, ఆయన ద్వారా మనం సమీపస్తులుగా చేసిన అనుభవంలోకి తీసుకొచ్చినవాడు. అందుకే ఆయన్ని ప్రేమిస్తే మనకు యోహాను సువార్త 14 అధ్యాయం 15 వచనంలో ఒక మాట రాయించబడింది పిల్లలు. మీ కొరకు చదివి వినిపిస్తాను. జాగ్రత్తగా వినవలసిందిగా కోరుతూ ఉన్నాను. యోహాను సువార్త 14 అధ్యాయము 15 వచనం. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలు గైకొందురు. ప్రభు మాట్లాడుతున్న మాట. మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞల్ని గైకొందురు. అవును పిల్లలు. ప్రభువుని ప్రేమిస్తే మనకు కనిపించే తన ఆజ్ఞలే. ఆజ్ఞల్లో మనల్ని మనం సమకూర్చుకుంటూ ఆయన సహాయం అడిగినప్పుడు ఆయన మనకిచ్చేటువంటి ధన్యత, ఆయన వెంబడించేటువంటి గొప్ప కృప. అందుకే అప్పుడు నేను నా తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకు ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్యస్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించు. చాలా మంది చెప్తుంటారు, ఆయన మనం అడిగితే ఆయన ఆత్మనిస్తాడని. అడగని అవసరం లేదు పిల్లరా. ఆయన ప్రేమిస్తే చాలు. ఆయన ఆజ్ఞలను గైకుంటే, ఆయన్ని ప్రేమించినట్లయితే నా ఆజ్ఞలు మీరు గైకొందురు. పరిశుద్ధాత్మ దేవుడు ఆయన్ని ప్రేమించి ఆజ్ఞలను గైకొన్న వారితో ఎప్పుడు ఉంటాడు. అటువంటి గొప్ప ధన్యత మనకు అనుగ్రహించాడు ఆయన. అంతేకాకుండా మనకు 1 యోహాను
రెండో అధ్యాయం 4, 6 మరియు 15. 2వ యోహాను 1, 6 నేను చదివి నేను ముగిస్తాను పిల్లరా. 2వ యోహాను 1, 6. మనం ఆయన ఆజ్ఞలను ప్రకారం నడుచుటయే ప్రేమ. గమనించండి. దేవుడు ఆజ్ఞని ప్రేమని ఒకటిగా చేశాడు. ఆయన ఆజ్ఞలను ప్రేమించి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొనువారు. 2 ఒకటే కదా. అందుకే భక్తుడికి యోహాను 2వ పత్రికలో రాస్తూ మనం ఆయన ఆజ్ఞలను ప్రకారం నడుచుటయే ప్రేమ. మీరు మొదటి నుండి విన్న ప్రకారం ప్రేమలో నడుచుకునవలనని అన్నది ఈ ఆజ్ఞ. అవును పిల్లలు. ఎంత చక్కగా దేవుడు ఎక్కడ ప్రారంభించాడు, ఆయన భక్తులుగా ఉన్నటువంటి వారు ఆయన ఎలా అర్థం చేసుకున్నారు, ఆయన ప్రేమించడం అంత సులువా పిల్లరా? వేదన, అవమానము, నింద, కొరత, బాధ అనుకున్న సమయంలో రావాల్సినటువంటివి ఏమీ రావు. పొందాల్సిన సమయంలో ఏమీ పొందము. శోధన మాత్రం మనం తన్నుకొని వస్తూనే ఉంటుంది. వ్యాధులు, బాధలు, ఆపరేషన్స్ అనేక రకాలైనటువంటి పరిస్థితులు గుండా మనం ప్రయాణం చేస్తుంటాం. అయినా కానీ ఆయన మాటలను పట్టుకొని ఆయన కొరకు ఎదురు చూసేటువంటి బ్రతుకు ఆయన మనకి ఇవ్వకపోతే పొందగలమా? అన్నా, నిన్ను ప్రేమించాలయ్యా నేను, నాకు సహాయం చేయి. నిన్ను ప్రేమిస్తున్నాను ప్రభువా, నేను వెనకాడకుండా విడిచిపెట్టకుండా నిన్నే వెంబడించాలి ప్రభువా, నాకు సహాయం చేయి అనేటువంటి వాడు ప్రభు అయినటువంటి దేవుని రాజ్యములో నిత్యత్వం వరకు ఆయనతో ఉండే అనుభవాన్ని కలిగిన వాడు. అందుకే మనం భూమి మీద నివసిస్తూ పరలోకాన్ని అనుభవించేటువంటి ధన్యత మన ప్రభు అనుగ్రహించాడు. అందుకే మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 14 వచనం కూడా మనం గమనించినట్లయితే పిల్లరా, ఇక్కడ రాయబడిన మాట గమనించినట్లయితే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యతను చూసినట్లయితే మనకు 2:4-6 వరకు చూస్తే ఇక్కడ మనకు లాస్ట్ వచ్చి చదువుతాను నేను. ఆయనతో కూడా సహానుభవము కలవారమని చెప్పుకొని చీకట్లో నడిచినలా మనం అబద్ధమాడుచు సత్యమును జరుపుకుందాము అనే మాట చెప్తూ ఇక్కడ కింద మాట రాస్తూ వస్తాడు బిడ్డలారా. అందుకే దేవుడు మనకు అనుగ్రహించినటువంటి ధన్యత యేసుక్రీస్తు ప్రభుతో కూడా మనకు ఎంత శ్రేష్టమైనటువంటి అనుభవ జ్ఞానమును దయచేసిందో. అందుకే ప్రభు మనకు అనుగ్రహించినటువంటి దేవుని మాట చాలా సత్యంగా కనబడుతుంది. 4వ వచనం 2వ అధ్యాయం యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన ఎరుగును ఆమెను చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనువాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. మనం ప్రభువుని తెలుసుకుంటామని చెప్తూ ఆయన ఆజ్ఞల్ని గైకొనకుండా ఉంటే మనలో అబద్ధికుడే ఉన్నాడు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయన. ఆయనందు నిలిచిన్న వాడని చెప్పుకున్నవాడు ఆయన ఎలాగ నడుచుకునో అలాగే తనను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన ఎందున్నామని దీనివల్ల తెలుసుకొనుచున్నాము. ప్రేమ ఆజ్ఞ ఒకటే కదా. అందుకే అబ్రహాము ఆయన్ని ప్రేమించాడు అనడానికి ఆయన ఆజ్ఞకి లోబడ్డమే. రూతు ప్రభుని ఎంత ప్రేమించిందో అని చెప్పడానికి నయోమిని వెంబడించడమే. యోసేపు ప్రభుని ఆయన ప్రేమలో ఎంత నిలిచున్నాడు అని చెప్పడానికి తన అన్నలు తన ఎదుట నిలబడినప్పుడు దుఃఖంతో నిండిపోవడమే. దేవుని ప్రేమ కాదా? ఆయన ప్రేమించడం అంత సులువా? ఆయన ప్రేమించిన వారు ఆయన రాజ్యంలోకి వారసులు అవుతారు. అందుకే పిల్లరా, నా ప్రభు నా రక్షకుని యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేమ లోకానికి అర్థం కాదు. క్రీస్తు మర్మము శోధింప శక్యం కానిది, ఎవరికి అర్థం కాడు. నీకు నాకు ఆయన ఇచ్చిన ధన్యత, ఆశీర్వాదము ధన్యత ఏంటో తెలుసా? ఆయన వాక్యాన్ని అర్థం చేసుకోగలిగే ఈ దీనమైన బ్రతికే ఎంత ధన్యతో, ఎంత ఆశీర్వాదమో. ఆయన మాటలు మన బ్రతుకులో స్థిరపరచబడినప్పుడు ఆయన వాక్యపు మాధుర్యం మన హృదయపు అంచుల వరకు వెళ్ళి మనల్ని తడుపుతున్నప్పుడు మనం పొందుతున్న మధురానుభూతి అంతరంగంలో ఎంత ప్రియమైనదో ఈ ఆశీర్వాదం మనందరికీ అనుగ్రహించినటువంటి ప్రభుకి వేల కోట్ల స్తుతులు చెప్తూ ఈ మాటలు దేవుడు దీవించినట్లు ప్రభు సన్నిధిలో ఆయన వేడుకుంటూ నేను ముగిస్తున్నాను పిల్లరా. మ్యాన్ థ్యాంక్ యూ అరుణ్ కుమార్, చక్కటి వాక్యం అందించారు. ఈ సమయంలో సో మచ్ మేడం. మన మధ్యలో ఉంటున్నటువంటి హేమంత్
హేమంత్ ప్రేయర్ చేయగలరయ్యా?